ఇవాళ మూడవ పాశ్రం ఏమిటి? ఓంగీరహళంద ఉత్తమన్ పేర్పాడి అనేది. ఇది వామనావతారం యొక్క వైభవం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ మూడింటిని బట్టి పరవ్యూహ విభవ వరకు వచ్చింది. ఈ మూడింటిని గురించి ఈ మూడు పాశ్రాలలో మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகடா பூங்குவளை இப்போதில் பெரிவண்டு பூங்குவளை இப்போதில் பெருவண்டு தேங்காயே புக்கிருந்து சீர்த்த முறை பத்தி வாங்க குடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నింగాల సెల్వం నిరయించు ఏరువరెంబావాయ్. మనం చేసేటటువంటి ఈ ధనుర్మాస వ్రతం ఇటువంటిది, ఇంత గొప్పది అని చెప్తున్నారు. నామానుసంధానం చేయమన్నారు నిన్న. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి, ఓంగి పెరిగి. ఏ అవతారంలో పెరిగాడు భగవంతుడు? వామనావతారం మొదటి పుట్టివాడుగా వచ్చాడు. ఆ వరాన్ని వాడు ఇవ్వడంతో నీకు భూమిని 3 అడుగులు ఇస్తాను అని వాడు ఆ మాట అనడంతో అన్నమాట తప్పేవాడు కాడు కనుక ఆ 3 అడుగుల్ని క్రమంగా పెంచేసుకున్నాడు. మామూలుగా మనం ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి మన యొక్క కోరిక మనం ఏమయ్యా నాకు ఫలాని వస్తువు కావాలి, దానికి రేటు ఇది అంటే ఆ వస్తువును బట్టి వాడేం చేస్తాడంటే మనకి రేటు చెప్పి ఆ వస్తువు అసలైన వస్తువుని ఇవ్వకుండా అందులో కొంత కల్తీ కలిపి ఆ కల్తీ కలిపిన మోసం చేసిన వస్తువుని మనకిస్తాడు. ఇక్కడ దానం తీసుకున్నటువంటి పరమాత్మే దాతని మోసం చేస్తున్నాడు. ఈ అవతారంలో ఉన్నటువంటి విశేషం ఇది. 3 అడుగులు నాకు కావాలి అన్నాడు. ఏమిటి ఇంత తక్కువ కోరుతున్నాడు? కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి అంటే నాకు మాన సంరక్షణానికి కూడా నాకు గోచిగుడ్డ చాలు అన్నట్టు ఒకడు. అంతకంటే భయపడి ఎవరైనా ఉంటాడా? ఎంతతో కావాల్సిన ఎన్నెన్నో వరాలను ఇచ్చేటువంటి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి అదే వాడు కోరుకోవలసింది. అట్లాగే వీడేమిటి గొప్ప మహాదాత అని పేరు పెరిగినటువంటి బలిచక్రవర్తిని నేను నా దగ్గరికి వచ్చి 3 అడుగులు కోరుతానంటాడు ఏమిటి? నాకు అది చాలా ఆ 3 అడుగులు ఎక్కడో చోట కూర్చొని తపస్సు చేసుకోవాలి, అందువల్ల 3 అడుగులు ఇవి అన్నాడు. పాపం నమ్మాడు వాడు. అంటే ఈ అవతారాన్ని చూడటంతో అంత నమ్మకం కలిగిన వేదం చదువుతున్నాడు, ముద్దుగా ఉన్నాడు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు, మంచి స్వరంతో మంచి ఉచ్చై స్వరంతో మాట్లాడుతున్నాడు కనుక వీడికి దానం చేస్తే మనకు పుణ్య విశేషం కలుగుతుందని వీడు భ్రమపడ్డాడు. అట్లా వీడు భ్రమపడేటట్టుగా అటువంటి ఆకారం వేసుకొని వచ్చి నాకు 3 అడుగులంటే ఎంత అంటే ఇంత స్థలం చాలు అని చెప్పి నా కాలుతో నేను కొలుసుకునే 3 అడుగులు అన్నాడు. వాడి కాలుతో కొలుసుకునే 3 అడుగులు కాదు మళ్ళీను. అట్లాగే ఇస్తాను లేమన్నాడు. పుణ్యలేఖని కూరినప్పుడు అంతకంటే ఏం చేస్తామని అప్పుడు క్రమక్రమంగా పెరిగిపోయి వాడిని మోసం చేసి 3 అడుగులంటే 2 అడుగులు అయిపోయినాయి. 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే నా నెత్తి మీద పెట్టమంటే అణిచి పారేశాడు. అట్లా ఓంగి వృద్ధి పొంది పైకి పెరిగి ఉలహు అలందా లోకమనంతా కొలిచినటువంటి ఉత్తమన్ పరమాత్మ పురుషోత్తముడు ఆయన యొక్క పేరు పాడి నామానుసంధానం చేద్దాం మనం ఈ ధనుర్మాసంలో అని అర్థం. నాంగల్ ఓంగీరహళంద ఉత్తమన్ పేర్పాడి ఆయన యొక్క నామములను మనం అనుసంధించి నాంగల్ నంపావైకు చాత్తి నీరాడినాల్. నంపావైకు మనం చేసేటటువంటి ఈ వ్రతమునకు చాత్తి ఉపక్రమించి నీరాడినాల్ మంగళ స్నానం కనుక చేసి ఆరంభించినట్లయితే ఏం కలుగుతుంది అని అంటే
తీంగిన్ని నాడెల్లా తింగళ్ళు ముమ్మారిపోయి లోకానికంతా క్షేమం కలుగుతుంది. తీంగు ఇండ్రి ఏ లోపము లేకుండా ఏ దోషములు లేకుండా నాడెల్లాం లోకమంతా కూడా తింగళ్ళు ముమ్మారిపోయి మాసమునకు 3 సార్లు వర్షం కురుస్తుంది. నేను చేసినటువంటి వ్రతం యొక్క ఫలితం ఇది. ఇటువంటి ఫలితం తప్పకుండా కలిగి తీరుతుంది. మాసానికి 3 సార్లు వర్షం కురుస్తుంది. 10 రోజులకు సరిపోయే వర్షం, మళ్ళీ 10 రోజులు కావడంతో మళ్ళీ 10 రోజులకు సరిపోయే వర్షం, ఇట్లా ప్రతి మాసము 3 సార్లు వర్షించడం అనేటువంటిది ఒక క్రమ పద్ధతి. ఇప్పుడు ఆ క్రమం పోయింది. ఏ ఋతువు కూడా ఏ సమయంలోనూ సక్రమంగా మనకు పనిచేయటం లేదు. మా వ్రతం అంత గొప్పది. తీంగిన్ని నాడెల్లా తింగళ్ళు ముమ్మారిపోయి ఓంగు పెరుం చెన్నల్ ఊడు కయ్యలు హళ. ఓంగు పెరుం చెన్నల్ ఆ వర్షముల చేత మనం దున్ని వేసినటువంటి విత్తనాలు చేరుగా బాగా పెరిగిపోయి, చెన్నెల్ అంటే చేలు అన్నమాట, పంట చేలు, చెరుకు చేలు కానీ వరి చేలు కానీ జొన్న చేలు కానీ ఏ చేలైనా బ్రహ్మాండంగా పెరిగిపోవాలి. వాటి ఊడు కయ్యలు హళ, వాటి మధ్య ఆ చేల మధ్యన, ఆ చేలలో ఎప్పుడు ఇంతలోతు నీరు ఉంటుంది. ఆ వర్షాల వల్ల ప్రతిసారి 10 రోజులకు ఒకసారి సరిపోయేటువంటి పుష్కలమైన వర్షం కురుస్తుంది కనుక ఆ చేల మధ్యన చేపలు తిరుగుతుంటాయి. చిన్న చిన్న చేపలు క్రమంగా పెరుగుతుంటాయి. ఆ చేపలన్నీ కూడా ఉహళ బాగా ఆహారాన్ని బాగా తిని ఎగురు త్రుళ్ళి పెడుతుండగా ఊడు కయ్యలు హళ పూంకువళై పోదిల్ పొరివండు కన్పడుప్ప. కువళై పోదిల్ ఆ చేలల్లోనే మరొక విశేషం. ప్రతి చేనుకి గట్లు ఉంటాయి కదా, ఆ గట్ల మీద కలువ పువ్వులు పూస్తుంటాయి. చేను ఒక ఏదో కొంత విశాలంగా ఉందనుకుందాం, అందులో చేలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఆ నీళ్ళల్లోనే కలువ పువ్వులు పూస్తున్నాయి. ఆ కలువ పువ్వులలో ఉండేటువంటి మకరందం తాగడానికి కోసం బ్రహ్మాండంగా తుమ్మిదలు వచ్చి అందులో ఉండే మకరందాన్నంతా పూర్తిగా ఆస్వాదించి ఝంకారాలు చేస్తున్నాయి. ఇదంతా దేన్ని బట్టి వచ్చిందో తెలుసా? మేం చేస్తున్నటువంటి వ్రతం వల్ల ఇటువంటి పుష్కలమైనటువంటి అన్ని ప్రాణులకి సంతోషం కలిగించేటటువంటి సుభిక్షమైనటువంటి పరిస్థితి దశ మన దేశానికి ఏర్పడుతుంది. పొరివండు కన్పడుప్ప తేంగాదే బుక్కిరుందు சீர்த்தமுறை பத்தி வாங்க కుడన్నెరైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కల్. సరే, వర్షాల వల్ల బాగా పంటలు, ఆ పంటలు మనకు తగినట్టుగా, మనకే కాదు నీళ్ళలో ఉండేటువంటి చేపల లాంటివి కూడా బాగా పుష్కలంగా ఆహారాన్ని తినేట్టుగా, పువ్వుల మీద వచ్చి వారేటువంటి తుమ్మిదల లాంటి వాటికి కూడా కడుపు నిండా ఆహారం వచ్చేట్టుగా, సంపూర్ణమైన మకరందం నిండి ఉండేట్లుగా చేలు ఇంత సమృద్ధిగా ఉంటాయని చెప్పారు. బాగుంది. పంట ఇది. పంటకి ముందు ఉండేదేమిటి? పాడి. ఆ పాడి ఎటువంటి పాడి కలుగుతుందో తెలుసా? తేంగాదే పుక్కెరుందు సీర్త ములై పత్తి వాంగా. పశువులు కూడా మా తపఃప్రభావం చేత, వ్రత ప్రభావం చేత మంచి పచ్చగడ్డి సంపూర్ణంగా ఆహారం దొరికి నిండా పాలిస్తవి. ఎంత పాలు కావాలంటే అన్ని పాలిస్తవి. ఆ పాలను పిండటానికి కోసం ఏదో పావు గంట సేపు పిండేసాడు, అయిపోయింది, పెరుగులో పాలు లేవు అని అనుకోవటానికి వీల్లేదు. ఎన్ని బిందెలు పెట్టినా కానీ నిండటానికి పిండుతుంటే ఇంకా నిండేటటువంటి అంత పాలిస్తవి. తేంగాదే చలించకుండా పాలు పిండటం కూడా ఒక గొప్ప శక్తి. యుద్ధం చేయటం ఎంత గొప్ప శక్తో, చేతిలో అంత బలం ఉంటే కానీ పాలను పిండలేడు. పెద్ద పెద్ద పశువులైతే ఇప్పుడు ఒంగోలు, ప్రకాశం జిల్లా మొదలైన ప్రాంతాలలో ఉండేటువంటి ఆవులను మీరు చూసామంటే, ఇటు పక్క ఒక ఆవు ఉంటే అవతల పక్క ఇంకొక ఆవు ఉంటే అవతల పక్క ఉన్నది మనకు కనపడదు, అంత ఎత్తుంటాయి ఒక్కొక్కటి. ఏనుగులంతా ఒంగోలు జాతి పశువులు అంటారు.
అటువంటి ఆవుల దగ్గరికి వెళ్ళి పిండాలి అంటే వాటి స్తనాలే ఇంతలా ఉంటాయి. వాటి దగ్గర పాల్గొండాలంటే ఎంత బలంగా కలవాడై ఉండాలి. వెనుదిరగకుండా కూర్చొని ఎంతసేపు పాలు పిండుతున్నా పుష్కలంగా పాలనిచ్చేటటువంటి పశువులు మంచి ఆనందంతో వృద్ధి పొందుతుండాలి, క్షేమంగా ఉండాలి. తీర్థములై పత్తి వాంగ కుడన్నిరైక్కుం వళ్ళల్ పరం పశుక్కల్. కుడన్నిరైక్కుం కుండలు నిండిపోతుండాలి. ఒక కుండ ఎన్ని కావాలి? ఇవాళ మా ఇంట్లో ఏదో విశేషం ఉందండి, 10 కుండల పాలు కావాలి. 10 కుండల పాలు పిండి ఇస్తాయి ఆ పశువులు. అంత పుష్కలంగా కృష్ణుడు అవతరించిన తర్వాత ఆ ప్రాంతంలో పాడికి లోటు లేదు, పంటకి లోటు లేదు అని దీన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. లింగాల శల్వం అంటే తరగనటువంటి ఇటువంటి పాడి పంటల యొక్క సమృద్ధి కలుగుతుంది మా వ్రతం చేత అని ఈ పాసురంలో 3వ పాసురంలో ఆండాళమ్మ వారు చెప్పుకుంటున్నారు. తమ వ్రతం వలన కలిగేటువంటి ఫలితాన్ని చెప్పారు. ఈ ఫలితం తమ కోసం కావలసింది కాదు. తమకు కావలసింది ఏమిటి? అసలు కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యమే, ఆయన యొక్క సేవయే మాకు ప్రధానంగా కావాలి అని కోరుకున్న వాళ్ళు మా వ్రతం వల్ల ఇంత గొప్ప ఫలితం కలుగుతుంది, ఇదంతా ఏకరువు పెడుతున్నారేమిటి? ఇవన్నీ వీళ్ళకి అవసరం లేదు కదా, కృష్ణుడే కదా వీళ్ళకి కావలసింది అని అంటే తమ కోసం కాదు ఈ ఫలితం అంతా. తమని కానీ పెంచినటువంటి తమ తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళందరికీ కూడా తమకు కలిగినటువంటి భక్తి, కృష్ణ పరమాత్మ మీద కలిగినటువంటి భక్తి వాళ్ళందరికీ లేదు. వాడిలో మనలాంటి పిల్లవాడేలే అని అనుకుంటున్నారు. అయినా వాళ్ళు మాకు కృష్ణ దర్శనం చేయటానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించారు కనుక మాకు చెందినటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకొని తమ తపస్సు యొక్క ఫలితం, తమ వ్రతం యొక్క ఫలితం ఇది అని నిరూపిస్తున్నారన్నమాట. ఇక్కడ ఈ పాసురంలో ఒక్కొక్క విషయాన్ని మనం చెప్పుకుందాం. ఓంగి ఉరహళంద ఉత్తమన్. కృష్ణ పరమాత్మ ఆ వామనావతారానికి కృష్ణ పరమాత్మకి పోలికలు ఉన్నాయి. కృష్ణుడిని కదా వీళ్ళు కోరుతున్నది. ఇప్పుడు ఆయన యొక్క సాన్నిధ్యం కావాలని కదా కోరుకుంటున్నారు. వామనుడి యొక్క సంగతి చెప్పడం ప్రారంభించారు ఏమిటి అని అంటే వామనావతారానికి కృష్ణావతారానికి ఉన్నటువంటి పోలికలు ఏమిటి? చూడటంతో వెంటనే ఆకర్షించేటువంటి అందం కృష్ణుడిలో ఎట్లా ఉన్నదో ఆ వామనావతారంలో కూడా ఉంది. అద్భుతమైనటువంటి చేష్టలను చేసేటటువంటి ప్రభావం కృష్ణుడిలో ఎట్లా ఉందో ఇదిగో ఈ వామనావతారంలోనూ ఉంది. అద్భుతములైన చేష్టలు అంటే నోరు తెరిచి చూపించమనేటప్పటికీ తన నోటిలోనే మొత్తం ప్రపంచాన్ని, బ్రహ్మాండాలన్నింటినీ చూపించాడు యశోదాదేవికి. ఇటువంటి అద్భుతములైనటువంటి చేష్టలను మనం చూడాలి అని అంటే ఇదిగో వామనావతారంలో చూడాలి. అందువల్ల ఈ కృష్ణావతారాన్ని చూడటంతో భగవంతుని యొక్క పూర్వావతారమైన వామనావతారం జ్ఞాపకం వచ్చింది. ఇప్పట్లాగే పూర్వం కూడా వామన రూపంగా అవతరించి ఆ పరమాత్మ రాక్షసుల యొక్క బాధనంతా తొలగించి దేవతల్ని రక్షించాడు కదా, ఆయన ఉత్తముడు అని చెప్తున్నారన్నమాట. పరమాత్మ ఉత్తముడు. ఓంగి ఉరహళంద ఉత్తమన్. వరమును స్వీకరించడంతో పెరిగిపోయి లోకమునంతా కొలిచినటువంటి ఉత్తముడు. ఉత్తముడు అంటే ఏమిటి? మన లోకంలో ప్రతి మానవులని కూడా భేదం చూపించాలి అని అంటే 3 రకాలుగా ఉంటారు మానవులు అని మనం చెప్పుకోవచ్చు. ఉత్తములు అని, మధ్యములు అని, అధములు అని 3 రకాలుగా మనం మానవుల్ని విభజించుకోవచ్చు. ఏమిటి ఉత్తములు? ఎవరు ఉత్తములు, ఎవరు మధ్యములు, ఎవరు అధములు అని లెక్క వేసుకుంటే ఎవరైతే తమ ప్రయోజనానికి కోసం ఇతరులను హింసిస్తారో వాళ్ళు అధములు. ఎవరు అధములు? అధములంటే నీచులంటే
ప్రతివాడు తనకేదో కోరిక కావాలని కోరుకుంటాడు కదా. తన కోరిక నెరవేర్చడానికి కోసం అవతల వాళ్ళని పూర్తిగా నాశనం చేయటానికైనా సరే, ఎన్ని హింసలు చేయటానికైనా సరే వెనుదీయకుండా ఉండేవాడిని మనం చిచ్చి పరమ చండాలుడండి, దుర్మార్గుడు, అధముడండి వాడు అని అంటాం. స్వార్థానికి కోసం ఇతరులను బాధించేవాడు అధముడు. మధ్యముడంటే వీడికంటే కొంచెం మంచి స్థాయికి చెందినవాడు, పై స్థాయికి చెందినవాడు. తనకు స్వార్థం నెరవేరాలి. ఇతరులను కూడా బాధించకుండా ఉండాలి. ఇతరులను బాధించకుండా తన క్షేమాన్ని చూసుకునేవాడు మధ్యముడి కింద లెక్క. తాను బాగుపడాలి, ఇతరులు బాగుపడాలి అనుకునేవాడు అన్నమాట. వీడు మధ్యముడు. ఉత్తముడంటే ఎవడు? తాను బాధపడ్డా సరే ఇతరులకు క్షేమాన్ని కలిగించాలి అని ప్రయత్నించేటటువంటి వాడు ఎవడో అటువంటి వాడిని ఉత్తముడు అని అంటారు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవతల వాళ్ళ యొక్క కష్టాలను తొలగించడానికి కోసం నేనున్నాను అని చెప్పి అభయప్రదానం చేసి వాళ్ళని రక్షించడానికి కోసం ప్రయత్నించేటటువంటి వాడిని నిజంగా ఉత్తముడు అని అంటాం. లోకంలో ఎవరైనా ఒక మహానుభావుడు ఉంటే ఆ మహానుభావుడు స్వార్థాన్ని అణుమాత్రం కూడా లెక్కించకుండా తనకు ఆపద వచ్చినా సరే, తన ప్రాణాలు పోయినా సరే అవతలవాన్ని రక్షించి తీరుతాననుకునేటువంటి వాడిని ఉత్తముడు అని అంటాం. పురుషోత్తముడు అంటే అదిగో ఆ పరమాత్మ అన్నమాట. ఆ పరమాత్మని గురించే ఆయన యొక్క నామానుసంధానం చేద్దామని చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఉత్తముడు అని మనం చెప్పుకున్నాం కదా, అట్లా తన వాళ్ళని భక్తులను రక్షించడానికి కోసం తాను కూడా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రయత్నించినటువంటి స్వభావం కలవాడేనా అంత మహోదారుడా పరమాత్మ? ఆయన ఉత్తముడు అంటున్నారే మీరు అని అంటే అవును అని దాన్ని సమర్థిస్తారు మనకు పెద్దలు. రామచంద్ర స్వామి వనవాసానికి వెళ్ళినాడు. వనవాసానికి వెళ్ళినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా వచ్చి ఆయనకు నమస్కారం చేసి ప్రార్థించి స్వామి మమ్మల్ని రక్షించాలి అని కోరారు. మీకేమిటి వచ్చినటువంటి బాధ? మీకే బాధలు కలిగినవి ఏమిటి? మేము మిమ్మల్ని రక్షించవలసిన పద్ధతి ఏమిటి? ఎట్లా రక్షించాలి అని అడిగితే అదిగో చూపించారట దూరాన్నలో. ఎహిపస్య శరీరాన్ని, అదిగో చూసావా తెల్లగా గుట్టల్లా కనపడుతున్నది. ఏమిటా తెల్లటి గుట్టలు? హిమాచల పర్వతాలు కాదు ఆ తెల్లటి గుట్టలంటే, ఎముకల గుట్టలు అవి. ఏమిటి అన్ని ఎముకలు గుట్టలు గుట్టలుగా తయారైపోయినాయా? ఈ పంచవటి ప్రాంతంలో ఉన్నటువంటి కరదూషణాది రాక్షసులు ఉన్నారే, తపస్సు చేసుకునేటువంటి మా వంటి మహర్షులందరినీ చంపి మాంసం తిని ఈ ఎముకల్ని పారేస్తే ఆ ఎముకలని ఆ కొండలుగా తయారైనవి. దానిని బట్టి నీవు ఊహించుకోవచ్చు ఇక్కడ ఎంత ఘోరం జరుగుతుందో ఈ ప్రాంతంలో. ఒక్క అణుబాంబు వేస్తే మొత్తం అంతా లోక నాశనం అయిపోతుంది. ఆ ప్రాంతం అంతా ఇక అణుబాంబు కూడా మెత్తబడిపోతుంది. అణుబాంబుతో ఎముకలు కూడా మెత్తబడిపోయినాయి అని అంటారు. అంత గట్టి పదార్థాలు కూడా. చేసే వ్రతానికి ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉన్నదే అని అంటారేమో. మేము చేసే వ్రతానికి తక్కిన వారు చేసే వ్రతానికి చాలా తేడా ఉంది. తక్కిన వాళ్ళు కొందరు కొన్ని యజ్ఞాలు యాగాలు వగైరాలను చేస్తుంటారు. ఎందుకోసం యజ్ఞ యాగాలను చేస్తారో తెలుసా? వాళ్ళకు కావలసినది ఏదో ఫలితం ఒకటి. ఆ ఫలితాన్ని పొందడానికి కోసం వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి హింసలతో కూడినటువంటి యాగాలైనా చేస్తుంటారట. విభీషణుడు కాదు, ఇంద్రజిత్తు ఒక యాగం చేసినట్ట. రామరావణ యుద్ధం జరుగుతున్న రోజులలో ఒక రోజున రామరావణులను వధించాలంటే ఇంకా నా దగ్గర ఉండేటువంటి ఏ అస్త్రాలు కూడా ఉపయోగించేటట్లేదు. అందువల్ల నికుంభిర అనే ఒక యాగం ఉంది.
ఆ యాగాన్ని చేస్తే శత్రువులు నాశనమైపోతారు అని చెప్పి 2 రోజులు వీళ్ళకి కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఆ యాగం చేస్తున్నట్టు ఇంద్రజిత్తు చేస్తున్నటువంటి ఆ యాగం దేనికి ఉపయోగిస్తోంది? శత్రువులైన అని అనుకునేటటువంటి రామలక్ష్మణులను వధించడానికి కోసం ఉపయోగిస్తోంది. మేము చేసేటువంటి యాగం ఒకళ్ళని చంపడానికి కోసం కాదు, ఒకళ్ళని హింసించడానికి కోసం కాదు, అందరికీ క్షేమం కలగడానికి కోసం మేము వ్రతాన్ని చేస్తున్నాము. ఉండొచ్చు వేదంలో ఎన్నెన్నో రకాలైనటువంటి యాగాదులో మరొకటో ఇవో కొన్ని కార్యకలాపాలు శత్రు వినాశానికి కోసమనో, ఇదో పుత్రులు కావాలనో, వర్షాలు కలగాలనో, ఆరోగ్యం కలగాలనో ఇటువంటి ఫలితాలను కోరి చేసేటువంటి యాగాలు ఉండొచ్చు. ఆ యాగాలలో శత్రు వినాశానికి కోసం చేసేటువంటి యాగాలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి యాగాలను చేసి శత్రు వినాశం హింస హింసకు వెడికెట్టేటువంటి వాళ్ళు ఉన్నారే, మేము చేసేటువంటి యాగం అటువంటిది కాదు, ప్రశాంతమైనటువంటి యాగం. నాంగల్ నంబావైకు చాత్తి నీరాడినాల్ ఉపక్రమించినట్లయితే ఎంత క్షేమం కలుగుతుంది అంటే, తింగిని నాడెల్లాం తింగళు ముమ్మారిపోయిరు. లోకానికంతా మాసానికి 3 సార్లు తప్పకుండా వర్షం కలిగి తీరాల్సిందే. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందు ఆ రేపల్లెలో సుమారు 7-8 సంవత్సరాలుగా అసలు వర్షాలే లేవుట, కరువు వచ్చి ఏర్పడ్డది. నీళ్లలో బావులలో కానీ చెరువులలో కానీ నీళ్లు కూడా లేవు. సుమారు 1966లో నేను శ్రీవిల్లిపుత్తూరు ఆ ప్రాంతం యాత్రకు వెళ్ళటం అదే మొదలు, దక్షిణ దిశ యాత్రకి. శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళేటప్పటికీ అక్కడికి 5-6 సంవత్సరాల నుంచి వర్షాలు లేవుట. ఊళ్ళో 2 బావులు ఉన్నాయి. ఆ 2 బావులలోనే జనం అంతా వచ్చి నీళ్ళు ఊరుకుంటున్నారు. తెల్లవారుజామున ఎప్పుడు 3-4 వెళ్ళి మాకు కావాల్సిన బకెట్ నీళ్ళు కాస్త స్నానం చేసుకోవడానికి కోసం తోడుకొని వెళ్ళాం. అంతటి కరువు వచ్చింది. అప్పుడు ఈ వ్రతం చేయడం ప్రారంభించిన తర్వాత మాత్రం అట్లా కరువు కాకుండా ముమ్మారిపోయి మాసానికి 3 సార్లు వర్షం కలగాలి. మాసానికి 3 సార్లు వర్షం కలగాలి. 3 సార్లుగా మాసానికి వర్షం ఎందుకు కలుగుతుంది అని అంటే, దానికి ధర్మశాస్త్రకారులు ఒకటి చెప్తారు. ఏ దేశంలోనైతే రాజు యొక్క పరిపాలన పక్షపాతం లేకుండా కొనసాగుతుందో, ఆ రాజు యొక్క పరిపాలనలో ఉండేటువంటి నిష్పక్షపాత శక్తిని బట్టి వర్షం కలుగుతుంది. ఏ దేశంలోనైతే వేదాధ్యయనం సంపూర్ణంగా జరుగుతుందో, ఆ వేదాధ్యయన ప్రభావాన్ని బట్టి వర్షం కలుగుతుంది. ఏ దేశంలోనైతే మనస్సు చలించకుండా పాతివ్రత్యం కలిగినటువంటి ఉత్తమ స్త్రీలు ఉంటారో, వాళ్ళ యొక్క పాతివ్రత్య ప్రభావం చేత వర్షం కలుగుతుంది. మాసానికి 3 సార్లు వర్షం కలగటానికి ఈ 3 కారణాలు అని చెప్పి మనకు మనుస్మృతులు చెప్తాడు. ఉత్తముడైన రాజ్య పరిపాలన చేత, రాజు యొక్క పరిపాలన చేత ఒక వర్షం, దేశానికి క్షేమాన్ని కలిగించేటువంటి వేదమంత్రములను బాగుగా పఠిస్తూ యజ్ఞయాగాది కర్మలను ఆచరించడం చేత ఒక వర్షం, ఉత్తమ పాతివృత్యం కలిగినటువంటి స్త్రీల యొక్క ప్రభావం చేత ఒక వర్షం. ఇట్లా 3 వర్షాలు కలగడానికి ఇన్ని కారణాలు అని చెప్పి మనకు ధర్మశాస్త్రాలలో చెప్తారు. మా వ్రతం ఆ 3 ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు ఇక్కడ అంటారు అమ్మవారు. నాంగల్ తీంగిన్ని నాడెల్లాం తింగళ ముమ్మారిపోయిదు. తీంగు ఇంద్రి, ఇంద్రి అంటే లేకుండా ఇంతకుముందు ఉన్నటువంటి దుర్భిక్షమని, కరువు కాటకాలని చెప్పబడేటువంటి ఆ దుర్దశ అనేటటువంటిది లేకుండా మాసానికి 3 సార్లు వర్షాలు కురుస్తుంది. ఓంగు పెరుం చెన్నూడు కయ్యలు హళ. భూమిలో ఉండేటువంటి గుణం అంత గొప్పది, బాగా మంచి సారవంతమైనటువంటి భూమి అయితే
ఇవాళ నాకేమంటే 10 రోజులు వెళ్ళి చూసేటప్పటికి ఇంత ఎత్తు పెరుగుతుంది, మరికొన్ని రోజులు పోయి చూసేటప్పుడు బాగా భరితమై ఉంటుంది, మంచి పంట కలిగి ఉంటుంది. అది భూమి యొక్క సారం. కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత అక్కడ పంటలకి కానీ ఆ ప్రాంతంలో పశువుల యొక్క సమృద్ధికి కానీ లోటు లేదు. సంపూర్ణంగా పాలిచ్చేటువంటి పశువులు, పంటకి లోటు లేదు, పాడికి లోటు లేదు అనేటువంటి స్థితి ఏర్పడ్డది అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అని చెప్తారు. பொறிவண்டு கண் பூங்குவளை போதில் பொறிவண்டு பூங்குவளை போதில் பொறிவண்டு கண் பழிப்ப తేంగాయే బుక్కిరుందు శీర్త ములై పత్తివాంగా. సంపూర్ణమైనటువంటి పాలను ఇచ్చేటువంటి పశువులు అక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు లోకంలో చూస్తున్నాం, మన ప్రాంతంలో ఉండేటువంటి కొత్తగా ఇతర దేశాలకు చెందినటువంటి ఐర్లాండ్ ఎక్కడి నుంచో పశువులను తీసుకొచ్చి వంకర కొంగులు వినటానికి భయంకరంగా ఉండేటువంటి కంఠధ్వనికర ఆవుల్ని మనం చూస్తున్నాం. అంబారమా కాదు, ఇప్పుడు ఆ ఆవుని చేసేటువంటివి కర్ణకఠోరమైనటువంటి ధ్వని చేస్తుంటాయి. అవి 15 షేర్లు, 20 షేర్లు, 30 షేర్లు కూడా పాలిస్తుంటారు అని చెప్తుంటారు. ఒంగోలు జాతి ఆవులు అని మన భారతదేశంలో కూడా ప్రకాశం జిల్లా ప్రాంతంలో పెద్ద పెద్ద పశువులు ఉండేవి, ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇటు పక్క మనం నిలబడ్డామంటే దాని అవతల ఉన్నటువంటి ఇంకో పశువు మనకు కనపడదు. అంటే మనకంటే ఎత్తుగా గోడలాగా ఉంటాయి అంత ఎత్తు పశువులు. అవి పశువులు 10 షేర్లు, 15 షేర్లు, 20 షేర్లు సంపూర్ణంగా పాలిస్తుంటాయి అన్నమాట. అట్లా వాటి దగ్గర పాలు పిండటానికి కావలసినటువంటి శక్తి కలిగినటువంటి వాడే కూర్చొని పాలు పిండాలి తప్ప సామాన్యుడైనటువంటి వాడు ఎవడు కూడా పాలను పిండలేడు వాటి దగ్గర. అట్లా సంపూర్ణమైనటువంటి పాడి కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా సంపూర్ణమైనటువంటి పంట, ఏ లోటు లేకుండా అన్ని ప్రాణులు సుఖంగా జీవించేటట్లుగా పంట కలిగి ఉంటుంది. ఇది మా వ్రతం యొక్క ప్రభావం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుంది, ఏమండి వీరందరూ కూడా ఇతర లౌకికమైనటువంటి ఫలితాలను అపేక్షించేవారు కాదు కదా, మేము చేసినటువంటి వ్రతం వల్ల ఇటువంటి ఫలితం కలుగుతుంది అంటే లోకానికి కలిగేటువంటి ఫలితంతో తమకేం సంబంధం అని అనుకుంటాం మనం. కానీ అది అనసూయవే అని ఒక పదాన్ని ప్రయోగిస్తాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అర్జున, నీకు నేను ఒక అత్యంత రహస్యమైనటువంటి మహామంత్రాన్ని చెప్తా విను, ఒక యోగాన్ని గురించి చెప్తున్నా విను అని చెప్తూ, ఎందుకంటే నీవు అనసూయవే, అసూయాభావం లేనివాడవు కనుక. అసూయాభావం కలిగినటువంటి వాడికి ఏ రహస్యము చెప్పవద్దు, వాడికి మనం సహకరించవద్దు. అసూయాభావం అంటే ఏమిటి? ఎవరికైతే ఆ అవతలి వాడికి ఐశ్వర్యం వృద్ధి పొందుతుంటే నాకు లేకపోయింది, ఆ ఐశ్వర్యం అంతా నాకే కావాలి, వాడు మట్టి అటువంటి పోవాలి అనేటటువంటి దుర్బుద్ధిని అసూయ అని అంటారు. అట్లా కాకుండా నా వల్ల తక్కిన వారందరూ కూడా శ్రేయస్సును పొందాలి, వాళ్ళకు కూడా అభివృద్ధి కలగాలి అని కోరుకోవటం అనసూయ. అసూయాభావం లేకపోవటం అన్నమాట. అది ఉత్తమమైన గుణం అంటారు. ఈ గోపికలందరూ కూడా అటువంటి వారు కనుక తామే కాకుండా లౌకికములైన ఫలితాలతో తమకు చెందినటువంటి వారైనటువంటి రేపల్లెలో ఉన్నటువంటి బాలుర దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి కృష్ణ పరమాత్మ మీద భక్తి ఉన్నా లేకపోయినా అందరికీ క్షేమం కలగాలి అని కోరుకునేటటువంటి అనసూయవే అని చెప్పబడినటువంటి సద్బుద్ధి కలవారు కనుక అందరికీ క్షేమం కలగాలని కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ సంగతి ఏమైనా కానీ నాకెందుకు కనుక మాకు కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యం, మోక్షం వస్తే చాలు అని కోరుకునేటటువంటి వాళ్ళు ఇతరుల యొక్క యోగక్షేమాలను గుర్తించకుండా తమకే క్షేమం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు అసూయాపరులు. అటువంటి వాళ్ళని భగవంతుడు కూడా అనుగ్రహించాడు.
ప్రవక్ష్యామి అనసూయవే అని ఇక్కడ చెప్పినట్టుగా ఈ గోపికలందరూ కూడా తాము చేస్తున్నటువంటి వ్రతం తమకే కాక సమాజానికి అంతటికీ క్షేమం కలగాలి అని వారి యొక్క సద్భావన దీన్ని బట్టి తెలుస్తుందన్నమాట. ఒక ఆయన స్వర్గాన్ని గురించి యజ్ఞం చేశాడు. ఈ శరీర అనంతరం ఆయనకు స్వర్గం లభిస్తుంది. యజ్ఞం అంతా పూర్తయిపోయింది. యజ్ఞంలో అనుభవించినటువంటి వారు ఎవరో ఋత్వికులు, పారాయణదారులు, హోమాలు చేసేటువంటి వాళ్ళు, జపాలు చేసేటువంటి వాళ్ళు అందరికీ జరిగిన తర్వాత సన్మానం చేయబోతాడు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కూడా అతనికి యజమానుడికి ఆశీర్వచనం చేస్తారు. తత్కార్యం చేస్తున్నటువంటి వారికి మంచి యజ్ఞం చేశారు మహానుభావుడు, మనకందరికీ కూడా 6 వారం రోజులు 10 రోజులు సతర్పణకు పెట్టాడు, సంభావన చేశాడు, ఆయన క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆయనకి ఆశీర్వచనం చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఎవరు ఆశీర్వచనం చేస్తారు అంటే ఆయురాశా ఆస్తే సుప్రదాస్త్వమాశా ఆస్తే అని మంత్రం చదువుతూ ఆశీర్వచనం చేస్తారు. ఇతనికి ఆయుష్యం కలగాలి, ఇతనికి సత్సంతానం కలగాలి. సుప్రదాస్త్వం ఆశా ఆస్తే, సుప్రదా అంటే ఉత్తమ సంతానం కలగాలి అని కోరుకోవటం అన్నమాట. వాడు కోరుకుంటున్నారు ఈ శరీరం వదిలిపెట్టేసిపోయి నేను స్వర్గానికి పోవాలి, వాడు కోరుకొని యాగాలను చేస్తుంటే వాడికి వీరందరూ ఏమైనా ఆశీర్వాదం చేస్తున్నారు, వీడికి సత్సంతానం కలగాలి అని వాడికి ఆశీర్వాదం చేస్తున్నారు. దానికి తాత్పర్యం ఏమిటి అని అంటే అది ప్రధానమైన ఫలితం వాడికి అది కావచ్చు. తక్కిన వాళ్ళకి వాడిని బట్టి జీవిస్తున్నటువంటి తక్కిన వాళ్ళకి అందరికీ కూడా క్షేమం కలగాలి అని అంటే వాడి వలె మంచి ధర్మకార్యములను చేసేటటువంటి సంతానం ఇతనికి కలగాలి, ఇతనితోటే ఈ సంతానం లేకుండా వంశం విచ్ఛిన్నమైపోకూడదు అనే భావంతో ఆశీర్వచనం చేస్తున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. ఆశీర్వచనం చేసినందువల్ల కలిగేటటువంటి ఫలితం ప్రధానమైన యజమానుడికి కాకపోయినా ఆ వంశం వృద్ధికి రావాలి అని, తద్వారా లోకానికి సత్పరిపాలన సాగాలి అని, ధర్మవృద్ధి కలగాలి అని కోరుకోవటం ఆశీర్వచనానికి ఎట్లాగైతే ఫలితం అవుతుందో అదేవిధంగా ఇక్కడ ఈ వ్రతాన్ని కోరుకున్నటువంటి వీరందరూ కూడా ఈ వ్రతం వల్ల మాకు క్షేమం కలగాలి, భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాలి, మాకే కాదు నా పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బాధపడకుండా ఉండేటట్లుగా అన్ని రకాలైనటువంటి లింగాద శల్వం నెరయిందు, తరగనటువంటి సంపద కలిగి అన్ని రకాలైనటువంటి క్షేమాలను పొంది ఉండాలి ప్రజలందరూ కూడా అని కోరుకోవటం ఈ వ్రతం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం లోకంలో పెద్దలైనటువంటి వారు ఎవరైనా సత్కార్యాలు జరుగుతున్నప్పుడు వైదిక మంత్రాలతో పాటుగా ఓం గీవహరంత అనే మంత్రాన్ని కూడా ఆశీర్వచనంగా చదువుకుంటుంటాం. ఈ ఓం గీవహరంత అనేటువంటి పాశనం ఎటువంటిదేనంటే ఆశీర్వచన మంత్రం లాంటిదన్నమాట. మంచి మనస్సుతో అసూయ లేకుండా మాతో పాటుగా మాకు సహకరించి మా ప్రేమ పాత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకోవటం దీని యొక్క పరమార్థం. అటువంటి క్షేమాన్ని కోరినటువంటి ఈ తిరుప్పావై ప్రబంధంలో ఉన్నటువంటి విశేషాలని మీరందరూ కూడా అర్థానుసంధానంతో పాటుగా రోజు అనుసంధించుకుంటూ చిన్న చిన్న ఏదో ప్రతిపదార్థాలు అనువాదాలు ఉండేటువంటి పద్యాలు పాటలు కూడా తిరుప్పావికి ఉన్నాయి. అరవ భాష తెలవకపోయినా అందులో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి అనువాదాలను చూసుకునైనా, లేకపోతే పెద్దలు వ్యాఖ్యానించినటువంటి తెలుగు భాషలో రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలను తెలుసుకునైనా వ్రతాన్ని అనుష్ఠిస్తే అదొక విశేషంట. ఏమిటి విశేషం? మంత్రాలను చదివితే మంత్రముల యొక్క అర్థం తెలవకపోయినా మంత్రాలను సక్రమంగా సస్వరంగా ఉచ్చరిస్తే ఫలితాన్ని ఇస్తుంది, సందేహం లేదు. ఆ మంత్రాలను ఉచ్చరించేటప్పుడు తప్పుడు ఉచ్చారణ చేసినట్టయితే
అది సత్ఫలితాన్ని ఇవ్వటం కాదు, వాడిని అణగదొక్కేస్తుంది. ఇట్లా తప్పులు వచ్చి ఉచ్చరించాడు కనుక, స్వరంలో మార్పును చేశాడు కనుక అది వాడికి వినాశాన్ని కలిగిస్తుంది. ఏకో మంత్ర స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్త నతమర్థమాహ. వేదాన్ని చదువుకోవడం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఆశీర్వచనాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా తాము ఎక్కడ ఉదాత్త స్వరం, ఎక్కడ అనుదాత్త స్వరం, ఎక్కడ స్వరితం అని చెప్పబడేటువంటి స్వరాలతో ఉచ్చరించాలో అట్లా ఉచ్చరిస్తేనే ఆ మంత్రముల యొక్క శక్తి చేత అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. అట్లా ఉచ్చరించారు, మన యజ్ఞాదులను చేయిస్తున్నారు, ఫలితాలు కలుగుతున్నది. అంతకంటే విశేషం ఏమిటంటే తాము చదువుతున్నటువంటి ఆ మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆ మంత్రాన్ని పఠిస్తూ గనక ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అంతకంటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారట, భగవద్ అనుగ్రహానికి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అర్థానుసంధానపూర్వకంగా మంత్రములను ఉచ్చరిస్తూ ఆచరించినట్లయితే, ధర్మకార్యాలను ఆచరించినట్లయితే అత్యంత ఫలం అత్యధికంగా లభిస్తుంది. అంటే ఒక యజ్ఞం చేత చేసేటటువంటి ఫలితం 100 యజ్ఞాలను చేసినందువల్ల కలిగేటటువంటి గొప్ప ఫలితాన్ని ప్రసాదిస్తుందన్నమాట. ఆ విధంగా మీరందరూ కూడా తిరుప్పావళి ప్రబంధాన్ని కేవలం తప్పులు లేకుండా చదవాలి. తప్పులు లేకుండా చదవటం మాత్రమే కాదు, అందులో ఉండేటువంటి అర్థాన్ని కూడా మనస్సులో ఆస్వాదిస్తూ ఎంత ఉదారమైన హృదయంతో లోకాన్నంతా కూడా అనుగ్రహించాలనేటువంటి భావంతో ఆండాళమ్మవారి వ్రతాన్ని ఆచరించారే. మనం కూడా మన శక్తి కొలది పవిత్రమైన భావంతో ఈ వ్రతాన్ని ఆచరించి ఇతరులకు మనం ఆదర్శభూతులమై నిరంతర విష్ణు సహస్రనామ గోష్ఠి ఇవాళ దాదాపు తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా ఆదర్శ ప్రాంతమైన గోష్ఠి అయింది. ఇటువంటి గోష్ఠి మరెక్కడైనా ఉంది అంటే ఎక్కడెక్కడ కనపడలేదు. ఎక్కడో చేస్తున్నారు అనుకోండి, 3 రోజులు చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు విరమిస్తున్న పనులు ఎక్కడి వాళ్ళ కూడా ఉద్యోగాల వల్ల దానివల్ల ఎక్కడి వాళ్ళు ఎక్కడ జరిగిపోతే ఇక మనకు ఎందుకు లేవు విరమిస్తున్నారు. కానీ ప్రతి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నెరవేర్చి లోకానికి క్షేమాన్ని కలిగించాలి. అసూయాభావం లేకుండా మీరు క్షేమాన్ని పొందాలి. అటువంటి అనుగ్రహాన్ని ఆ రంగనాథుడు, ఆ ఆండాళమ్మవారు మీకు మాకు అందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇవాళ ఉపన్యాసాన్ని మనం ముగించుకుందాం.